హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిలారి గణ బ్లాగ్స్. నా పేరు గణకృష్ణ అండి. తిరుమలకి వెళ్ళే భక్తులు ఈ అలర్ట్ని అయితే డెఫినెట్గా ఫాలో అవ్వండి. ఏమంటే 3 రోజులు 15, 16, 17 రథసప్తమి కారణంగా తిరుమలలో భారీ మార్పులు అయితే జరుగుతున్నాయి. కాబట్టి వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించి మీరు దర్శనానికి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు ఆ 3 రోజులు ఏమేమి ఏర్పాట్లు చేస్తున్నారు తిరుమల వాళ్ళు, అలాగే రథసప్తమి ఆ ఒక్క రోజు అంటే 16వ తేదీ ఏ వాహనాలు ఏర్పాటు చేస్తున్నారు తిరుమల టీటీడీ వాళ్ళు. కాబట్టి ఇవన్నీ గమనించి మీరు తిరుమలకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ వీడియోని పూర్తిగా చూడండి. తిరుమలలో ఈ నెల 16వ తేదీ జరిగే రథసప్తమి కారణంగా టీటీడీ భారీ ఏర్పాట్లు అయితే చేస్తుందండి. తిరుమల ఆలయం ముందర జర్మన్ షెడ్లతో భక్తులు ఇబ్బంది పడకుండా ఎండకి ఏర్పాట్లు అయితే చేస్తుంది. అలాగే గుడి చుట్టూ ఉండే మాడా వీధుల్లో రంగవల్లులు అంటే రకరకాల ముగ్గులతో అయితే అలంకరిస్తున్నారు. ఈ ఒక్కరోజు బ్రహ్మోత్సవాన్ని విజయవంతం చేయడానికి టీటీడీ అధికారులు మరియు పోలీస్ శాఖ చాలా ఏర్పాట్లు అయితే చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తిరుమలలో అయితే చాలా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. రథసప్తమి కారణంగా టీటీడీ వారైతే ఆలయంలో నిర్వహించే కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలను అయితే టీటీడీ రద్దు చేసిందండి. ఇక సుప్రభాతం, తోమాల, అర్చన ఏకాంతంలో నిర్వహిస్తారు. అంటే ఇంతకుముందు అయితే జనాల్ని కుసిపెట్టి చేసేవాళ్ళు, ఇప్పుడు అవి ఏకాంతంలోనే చేసేట్టుకున్నారు. అంటే వాళ్ళే ఏమంటే ఇప్పుడు ఈ రథసప్తమికి జనాలు అయితే ఎక్కువ మంది వస్తారు ఒక్కరోజు బ్రహ్మోత్సవానికి. కాబట్టి ఈ జనాలు అధికంగా ఉండడం వల్ల ఈ సేవలన్నీ రద్దు చేశారండి టీటీడీ వాళ్ళు. ఇక ఫిబ్రవరి 15, 16, 17వ తేదీలో అయితే శ్రీవారి సర్వదర్శనం టైం స్లాట్ అయితే రద్దు చేస్తున్నారు. రథసప్తమి సందర్భంగా భక్తుల కోసం టీటీడీ వాళ్ళు వచ్చి 3.5 లక్షల లడ్లను అయితే స్టాక్ రెడీగా పెట్టుకోవాలని అధికారులకి టీటీడీ ధర్మారెడ్డి గారు అయితే సూచించారండి. ఇక ఈ రథసప్తమికి వచ్చే భక్తుల కోసం అంటే గ్యాలరీలో వెయిట్ చేస్తుంటారు కదా, వీళ్ళ కోసం అన్నప్రసాదాలు, పానీయాలు అయితే టీటీడీ వారు అందిస్తున్నారండి. ఇందులో భాగంగా సాంబార్ అన్నం, పెరుగన్నం, పులిహోర, పొంగలి వంటి అన్నప్రసాదాలు మరియు త్రాగునీరు, మజ్జిగ వంటి పానీయాలు అయితే ఇస్తున్నారండి నిరంతరాయంగా. అంటే గ్యాప్ లేకుండా ఎవరికి ఎప్పుడు కావాల్సి వచ్చినా టీటీడీ వాళ్ళు అయితే అందించడానికి రెడీగా ఏర్పాట్లు చేస్తున్నారండి. ఇక ఈ రథసప్తమి రోజున అంటే 16వ తేదీన విఐపి దర్శనాలు మరియు వయోవృద్ధులు మరి పిల్లల్ని తీసుకెళ్లే దర్శనాలు ఉంటాయి కదండి. అంటే చంటి పిల్లలకు కానీ వయోవృద్ధులకు కానీ ఇంకా విఐపి బ్రేక్ దర్శనాలు ఉంటాయి కదండి. ఇవన్నీ అయితే టీటీడీ రద్దు చేస్తున్నారు. ఎందుకంటే జనాలు అధికంగా వస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం సామాన్య భక్తులకే దర్శనం ఉండేట్టుగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ రద్దు చేస్తున్నారు టీటీడీ వాళ్ళు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి కొద్దిగా వయసు అయిన వాళ్ళు కానీ చంటి పిల్లల్ని ఎత్తుకొని వచ్చే వాళ్ళు కానీ ఈ విషయం గమనించి రాగలరు తిరుమలకి. ఏమంటే వీళ్ళకి ప్రత్యేక దర్శనాలు అయితే రద్దు చేస్తున్నారు టీటీడీ వాళ్ళు. ఇక తిరుమలలో రథసప్తమి సందర్భంగా స్వామివారిని 7 వాహనాల్లో అంటే ఆ ఒక్కరోజే 7 వాహనాల్లో తిరుమల మాడా వీధుల్లో ఊరేగిస్తారండి. ఈ 7 వాహనాలు చాలా ప్రత్యేకం. ఇక ఈ రథసప్తమి రోజు 7 వాహనాలు అయితే ఊరేగిస్తారని మనకు తెలుసు కదా స్వామివారిని. ఇప్పుడు ఆ 7 వాహనాలు ఏ టైంలో ఏ వాహనం వెళ్తుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి. తెల్లవారుజామున 5:30 నుంచి 8 గంటల వరకు ఉదయం అంటే 6:40 గంటలకు సూర్యప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఆ తర్వాత ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు చిన్న శేష వాహనంపై విహరిస్తారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనంపై ఊరేగుతారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు చక్ర స్నానం నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం, సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనంపై స్వామివారు దర్శనమిస్తారు. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై మాడా వీధిలో వివరిస్తారు. ఇలా 7 వాహనాల్లో స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తున్నారండి. ఈ వాహనాల్ని ఒకవేళ తిరుమలకు వచ్చే భక్తులు తిరుమలలో చూస్తారు. అలా చూడలేని వాళ్ళు టీటీడీ వాళ్ళు పెట్టిన ఎస్విబిసి ఛానల్లో అయితే లైవ్ ప్రసారం అవుతుందండి. డెఫినెట్ గా అందరు ఛానల్స్ లో కూడా చూడండి ఎస్విబిసిలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే గోవిందా అని కామెంట్ చేయండి. మీకు శ్రీనివాసుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ నమస్కారం.